వినుకొండలోని చెక్కవాగు వెనుక ప్రాంతంలో దాదాపు 3 కిలోమీటర్ల దూరంలో ఎస్టీలు నివసిస్తున్నారు. ఎస్టీలు నివసించే ప్రాంతాన్ని సంఘం అంటారు. జాషి ఫౌండేషన్ వారు ఆ ప్రాంతానికి మొదటిసారి వెళ్ళి చీరలు మరియు గోధుమ పిండి, నూనె ప్యాకెట్స్ పంపిణీ చేసి ఉన్నారు. 100 కుటుంబాలు అక్కడ నివసిస్తున్నారు. చిరిగిపోయిన బట్టలతో వారు డేరాలు నిర్మించుకొని అందులోనే వారి నివాసము. దోమలు అధికంగా ఉన్నాయి. నిరక్షరాస్యత, పేదరికం వారి ఆస్తులు. వీధులలో విసిరివేసిన ప్లాస్టిక్ సీసాలు వేరుకొనుట, పిచ్చి కంపగొట్టి ఆ కట్టెలను అమ్ముకొని వారు జీవనం కొనసాగిస్తూ ఉంటారు. వీధులలో ప్లాస్టిక్ సీసాలు, గ్లాసులు వేరుకొనేటప్పుడు వారి పిల్లలు కూడా వారితోనే వీధుల వెంబడి చెప్పులు లేని కాళ్ళతో తిరగటం, పిచ్చి కంప కొట్టేటప్పుడు వారి పిల్లలు చెప్పులు లేకుండా వారి వెంబటి ఆ కంప చెట్లలో తిరగటం జాషి ఫౌండేషన్ వారు పరిశీలించారు. అంతేకాకుండా విపరీతమైన ఎండలు, వారి ఆర్థిక స్థితి, చెప్పులు కొనలేని పరిస్థితి. ఫౌండేషన్ వారి వద్దకు వెళ్ళి వారి చెప్పుల కొలతలు తీసుకొని సంఘంలోని పిల్లలందరికీ పంపిణీ చేశారు. చెప్పుల పంపిణీ సమయంలో ఆ పిల్లల్లోని ఆనందంతో కూడిన చిరునవ్వులు మా ఫౌండేషన్ వారికి ఎంతో తృప్తిని, సంతోషాన్ని కలిగించాయి. వారి చిరునవ్వులే జాషి ఫౌండేషన్ వారికి దీవెనలు. 100 మందికి సహాయం చేయలేము, కానీ ఒకరికి సహాయం చేయగలము. నమస్తే, మీ జాషి ఫౌండేషన్.